హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన మ్యాజికల్ కథ చెప్పబోతున్నాను. మీలో ఎంతమందికి బొమ్మలు గీయడమంటే ఇష్టం? మరి మీరు గీసిన బొమ్మ నిజమైతే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది కదా? మరి ఆలస్యమెందుకు? మన కథలోకి వెళ్ళిపోదాం రండి. అనగనగా రంగాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు, గలగల పారే ఏరు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ ఊరిలో రాము అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాము చాలా పేదవాడు. వాడికి వాళ్ళ అమ్మ తప్ప ఎవరూ లేరు. పూట గడవడమే కష్టంగా ఉండే ఆ కుటుంబానికి రాము చినిగిపోయిన బట్టలే వేసుకునేవాడు. కాని పిల్లలు, రాము దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని వాడి చేతిలో ఒక అద్భుతమైన కళ ఉంది. రాముకి బొమ్మలు గీయడమంటే ప్రాణం. కాని పాపం, వాడి దగ్గర రంగుల పెట్టె కాదు కదా, కనీసం ఒక చిన్న పెన్సిల్ గాని పేపర్ గాని కొనుక్కోవడానికి కూడా డబ్బులుండేవి కావు. అందుకే రాము తడిమట్టిలో పుల్లలతో బొమ్మలు గీసేవాడు. పక్షులను, చెట్లను, పూలను నేలమీద ఎంత అందంగా గీసేవాడంటే అవి నిజంగా అక్కడ ఉన్నాయేమో అన్నంత అందంగా ఉండేవి. ఆ దారిలో వెళ్లేవారు రాము బొమ్మలు చూసి మెచ్చుకునేవారు. కాని రాము మాత్రం ఎప్పటికైనా నా దగ్గర ఒక నిజమైన పెన్సిల్ ఉంటే ఎంత బావుండు అని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు రాము అడవిదారిలో కట్టెల కోసం వెళ్తున్నాడు. ఆ రోజు ఎండ మండిపోతోంది. రాముకి చాలా ఆకలిగా, దాహంగా ఉంది. అంతలో దారి పక్కన ఒక ముసలమ్మ నెత్తిమీద బరువు మోయలేక తూలుతూ కింద పడిపోవడం రాము చూశాడు. ఆమె కాళ్లకు చెప్పులు కూడా లేవు, పాదాలు కమిలిపోయున్నాయి. రాముకి ఆకలి వేస్తున్నా సరే తన బాధను పక్కనపెట్టి వెంటనే పరుగెత్తుకెళ్లాడు. అవ్వా, జాగ్రత్త అవ్వా, దెబ్బ తగిలిందా అంటూ ఆమెను ప్రేమగా లేవదీశాడు. తన దగ్గర ఉన్న గుక్కెడు నీళ్లను ఆమెకు తాగించాడు. అవ్వా, ఈ ఎండలో ఇంత బరువెందుకు మోస్తున్నావు? ఇవ్వు, నేను మోస్తాను అని ఆమె చేతిలోని కట్టెల మోపును తను తీసుకున్నాడు. తన భుజం నొప్పి పెడుతున్నా సరే ఆ అవ్వను వాళ్ల ఇంటి వరకు క్షేమంగా దిగబెట్టాడు. రాము మంచితనాన్ని, నిస్వార్థ సేవను చూసి ఆ ముసలమ్మ ముఖంలో చిరునవ్వు వెలిసింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది పిల్లలు. ఆ ముసలమ్మ చుట్టూ ఒక్కసారిగా వెలుగు వచ్చింది. ఆ కాంతికి రాము కళ్ళు జిగేల్మన్నాయి. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ముసలమ్మ వీధు ఆభరణాలతో మెరిసిపోతూ సాక్షాత్తు వనదేవత నిలబడి ఉంది. ఆమె రాముతో, రాము, నీకు ఆకలిగా ఉన్నా సరే నన్ను ఆదుకున్నావు. నీ మనసు వెన్నలాంటిది. నీలాంటి మంచివాడికి నానుంచి ఒక బహుమతి ఉంది అంటూ గాలిలో చేయి ఊపింది. వెంటనే ఆమె చేతిలో ఒక మెరుస్తున్న బంగారు పెన్సిల్ ప్రత్యక్షమైంది. రాము, ఇది సామాన్యమైన పెన్సిల్ కాదు, ఇది ఒక మాయా పెన్సిల్. దీనితో నువ్వు ఏ బొమ్మ గీస్తే అది నిజమవుతుంది. కాని ఒక్క విషయం గుర్తుంచుకో, దీన్ని కేవలం ఆపదలో ఉన్నవారికి, మంచి పనులకు మాత్రమే వాడాలి. స్వార్థానికి వాడితే ఇది పని చెయ్యదు అని చెప్పి ఆ దేవత మాయమైంది. రాముకి ఇది కల, నిజమా అని అర్థం కాలేదు. పెన్సిల్ పట్టుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు. ఇంట్లో వాళ్లమ్మ ఆకలితో నీలసించి పడుకుని ఉంది. రాము కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే గోడమీద ఒక ప్లేట్లో వేడివేడి అన్నం, కూర ఉన్నట్టు బొమ్మ గీశాడు. అంతే, క్షణాల్లో ఆ బొమ్మ నుంచి సువాసనలు రావడం మొదలయ్యాయి. చూస్తుండగానే ఆ బొమ్మ నిజమైన అన్నం ప్లేటుగా మారి కిందకు వచ్చింది. రాము ఆనందానికి అవధులు లేవు. అమ్మా, లేయమ్మా, మన కష్టాలు తీరిపోయాయి అంటూ అమ్మకు ఆకలి తీర్చాడు. ఆ తర్వాత రాము ఆ పెన్సిల్ గురించి ఎవరికీ చెప్పలేదు, కాని అందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు. చలికి వణుకుతున్న తాతయ్యకు దుప్పటి గీసి ఇచ్చాడు. బడికి వెళ్లే పిల్లలకు పుస్తకాలు గీసి ఇచ్చాడు. చెప్పులు లేని వారికి చెప్పులు గీసి ఇచ్చాడు. రాము వల్ల ఆ ఊరిలో కష్టాలన్నీ మంచులా కరిగిపోయాయి. రాము ఇవన్నీ ఎలా చేస్తున్నాడో ఆ ఊరిలో ఉన్న సోమయ్య అనే ఒక లోభి, అత్యాశగలవాడు గమనించాడు. సోమయ్యకు ఎంత డబ్బున్నా ఇంకా కావాలనే ఆశ. ఒకరోజు రాత్రి రాము కిటికీలోంచి తొంగిచూసి ఆ మాయా పెన్సిల్ రహస్యం తెలుసుకున్నాడు. ఓహో, అదా సంగతి. ఆ పెన్సిల్ నా దగ్గర ఉంటే ఈ ప్రపంచంలోనే నేనే పెద్ద ధనవంతుడిని అయిపోతాను అని దురాశతో ప్లాన్ వేశాడు. ఆ రోజు అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక సోమయ్య మెల్లగా పిల్లిలా రాము ఇంట్లోకి దూరి ఆ బంగారు పెన్సిల్ను దొంగిలించాడు. పెన్సిల్ దొరకగానే సోమయ్య సంతోషంతో అడవిలోకి పరుగెత్తాడు. ఎవరూ చూడని చోట కూర్చుని, ఇప్పుడు చూడు నా తడాఖా అనుకుంటూ ఒక పెద్ద బంగారు కొండను గీశాడు. కాని పిల్లలు, వనదేవత ఏం చెప్పింది?
మంచి మనస్సుతో వాడితేనే అది మంచినిస్తుంది. సోమయ్య దురాశతో గీయగానే ఆకాశం ఉరిమినట్టు శబ్దం వచ్చింది. అతను గీసిన బంగారు కొండ పెద్ద పెద్ద బండరాళ్లుగా మారిపోయింది. ఆ రాళ్లు సోమయ్య మీద పడబోతున్నాయి. కాపాడండి, చచ్చిపోతున్నాను, కాపాడండి అని సోమయ్య గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు విని నిద్రలేచిన రాము పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. సోమయ్య పరిస్థితి చూసి రాముకి కోపం రాలేదు, జాలి వేసింది. వెంటనే కిందపడి ఉన్న ఆ పెన్సిల్ను తీసుకొని గాలిలో ఒక పెద్ద ఉక్కు గొడుగును గీశాడు. ఆ గొడుగు సోమయ్యకు రక్షణగా నిలిచి ఆ రాళ్ల దెబ్బల నుండి కాపాడింది. సోమయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చాడు. రాము తన్ను కాపాడిన విధానం చూసి సోమయ్యకు కన్నీళ్లు వచ్చాయి. రాము, నేను నిన్ను మోసం చేసినా నువ్వు నన్ను కాపాడావు. నా దురాశే నాకు శత్రువు అని తెలుసుకున్నాను, నన్ను క్షమించు అని రాము కాళ్లమీద పడ్డాడు. అప్పటినుంచి సోమయ్య తన అత్యాశను వదిలేసి రాముతో కలిసి ఆ ఊరి బాగుకోసం పనిచేయడం మొదలుపెట్టాడు. రాము ఆ పెన్సిల్తో అవసరమైన వారికి మాత్రమే సాయం చేస్తూ అందరి మనసుల్లో మంచి బాలుడిగా నిలిచిపోయాడు. నిజాయితీ, సాయగుణం మనకు ఎప్పుడూ రక్షణగా ఉంటాయి. కాని దురాశ ఎప్పుడూ దుఃఖానికే దారితీస్తుంది. చూసారా పిల్లలు, రాములాంటి మంచి మనస్సు మనకుంటే మనకు ఏ మాయా పెన్సిల్ లేకపోయినా అందరూ మనల్ని ప్రేమిస్తారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. టాటా.